హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఈ సమ్మర్లో కూల్గా అప్పటికప్పుడే క్షణాల్లో ప్రిపేర్ చేసుకునే ఈజీ రెసిపీ వచ్చేసి ఈ ఫ్రూట్ సలాడ్. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ వచ్చేసి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా స్పెషల్గా, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే ఒక చిన్న బౌల్లో టేబుల్ స్పూన్ ఇక్కడ చియా సీడ్స్ తీసుకోవాలి. ఈ చియా సీడ్స్ బదులు మీరు సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ ఏంటంటే కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి నేను చియా సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్లో ఏం చేయాలంటే మనం ఒక చిన్న గ్లాస్ నిండా పాలను తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఈ పాలలో ఏం చేయాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో వచ్చేసి 1/2 లీటర్ క్రీమ్ మిల్క్, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. 1/2 లీటర్లో అయితే కొంచెం నేను పాలని తీసి మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, కొంచెం పాలు అంటే చిన్న గ్లాస్ నిండా పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత మిగిలిన పాలని ఈ విధంగా మరగనివ్వాలన్నమాట. గరాటుతో తిప్పుకుంటూ మరిగిన తర్వాత కొంచెం మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, ఈ పౌడర్ని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకొని మనం కలిపేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా గరాటుతో తిప్పుకుంటూ మనం ఈ విధంగా కలపాలన్నమాట. అలా కలపకుండా మనం డైరెక్ట్గా యాడ్ చేసేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు షుగర్ వచ్చేసి మనకి ఎంతైతే స్వీట్నెస్ కావాలో అంత షుగర్ని తీసేసుకోవాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. కస్టర్డ్ పౌడర్ తీసుకున్న వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేయొద్దు. ఈ పాలని కాస్త మరగనివ్వాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకు వచ్చేంత వరకు మరగనిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ గరాటితో చూపిస్తాను చూడండి, మనకి ఎంత చిక్కగా కనిపిస్తున్నాయి కదా పాలు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది చల్లారిందనుకోండి మరీ చిక్కగా అయిపోతుంది, కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ చూడండి, నేను ద్రాక్ష, దీంతో పాటు దానిమ్మ గింజలు, ఇందులోనే యాపిల్ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇంకా మీకు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే స్ట్రాబెరీ, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చియా సీడ్స్, ఈ చియా సీడ్స్ని ఇందులోకి తీసుకోవాలి. దీంతో పాటు యాపిల్ ముక్కలు, ఈ ముక్కలు వచ్చేసి చిన్న సైజులో కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. ఇందులోనే ద్రాక్ష, దీంతో పాటు దానిమ్మ గింజలు తీసుకోవాలి. నేనైతే ఇవే తీసుకున్నానండి. ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కాస్త ఇది కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకున్నాను అనుకోండి, సూపర్ టేస్ట్ అనే చెప్పాలి. చాలా ఈజీగా అయిపోయింది కదా, క్షణాల్లో చిటికెలు చేసేసుకోవచ్చు. మరి కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.